గుడ్ రోజు చెప్పిన ఎస్బీఐ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. వివరాలు వెళ్ళిపోదామండి మనం. ఎవరైతే హోమ్ లోన్స్ తీసుకున్నారో వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ని 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. 6% చేర్చిన విషయం కూడా తెలిసిందే. ఈ క్రమంలో బ్యాంకులు ఈ ప్రయోజనాన్ని లోన్ తీసుకున్న వారికి బదిలీ చేస్తున్నాయి. పలు బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపైన రేట్లను తగ్గించడం ప్రారంభించాయన్నమాట. రెపో రేటు తగ్గడంతో తాజాగా ఎస్బీఐ వడ్డీ రేట్లను తగ్గించింది. ఇవి ఏటి నుంచి అమల్లోకి అయితే రానున్నాయన్నమాట. నేటి నుంచి కొత్తగా రుణాలు తీసుకున్న వారికి పాటు ఇప్పటికే తీసుకున్న వారికి రేట్లు అయితే వర్తిస్తాయి. కాగా హెచ్డిఎఫ్సి, పిఓఐ బ్యాంకులు ఇంతకుముందే వడ్డీ రేట్లను తగ్గించాయి. ఇక ఎస్బీఐలో హోమ్ లోన్ కొత్త వడ్డీ రేటును 8.25% నుంచి ప్రారంభం కానున్నాయన్నమాట. ఈబీఎల్ఆర్ను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది, 8.65% తీసుకొచ్చింది. అలాగే ఎస్బీఐ దాని డిపాజిట్ రేట్లను 10 నుండి 25 బేసిస్ పాయింట్లు అయితే తగ్గించింది. 1 నుంచి 2 సంవత్సరాల కాల పరిమితితో 3 కోట్ల వరకు స్థిర డిపాజిట్లపైన ఇప్పుడు 6.70% వడ్డీ ఉంటుంది. 2 నుండి 3 సంవత్సరాల కంటే తక్కువ డిపాజిట్లపైన 6.9% ఆదాయం లభిస్తుందన్నమాట. ఇది మునుపటి 7% నుండి తగ్గింపు. ఇక 1.2 నుంచి ఈ రకంగా డిపాజిట్లపైన 1 సంవత్సరం నుంచి లేదా 2 సంవత్సరాలు 7% డిపాజిట్లకు 6.8% వడ్డీ రేటు తగ్గుతుంది. ఎస్బీఐ యొక్క ప్రత్యేక డిపాజిట్ల పథకంలో కూడా సర్దుబాటు జరిగింది. 444 రోజు అనగా రోజుల అమృత వృష్టి డిపాజిట్ పథకం 7.05% ఆఫర్ చేస్తుంది. సీనియర్ సిటిజన్లకు 7.55%, సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.65% సంపాదిస్తారన్నమాట.